మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది సినిమా షూటింగ్ అనేది ఆగిపోయింది. అవును, మీరు వింటుంది నిజమే. ఏప్రిల్ 30కి ఖచ్చితంగా సినిమాని మాత్రం రిలీజ్ చేయాలి అని చెప్పేసి టీం అందరూ కూడా డే అండ్ నైట్ కూడా కష్టపడుతూ సినిమా కోసం పనిచేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు సినిమా షూటింగ్ ఎందుకు ఆగిపోయింది, మరి ఏప్రిల్ 30కి సినిమా వస్తుందా రాదా అని కొన్ని అనుమానాలు కూడా కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ గారికి ముందొచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో గేమ్ చేంజర్ సినిమా అనేది చాలా చాలా భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. సో ఆ సినిమా తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా పెద్ది సినిమా మాత్రమే. ఈ సినిమాలో కంటెంట్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ వచ్చినటువంటి ఏదైతే మనకు అప్డేట్స్ ఉన్నాయో ఆ పోస్టర్లు కావచ్చు, లేకపోతే సాంగ్స్ కావచ్చు, చాలా చాలా బజన్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ ఒక చిక్రీ సాంగ్తోనే ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ది సినిమా మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. సో అలాంటి క్రమంలో మరి ఇప్పుడు షూటింగ్ ఆగిపోతే, అనుకున్నటువంటి డేట్కి సినిమా రాకపోతే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ మనకు తెలుసు, ఒక సినిమా పైన ఒక డేట్కి మేము సినిమాని వదులుతున్నామని చెప్పినప్పుడు ఆ డేట్కి రాకపోతే ఫ్యాన్సే కాకుండా న్యూట్రల్ ఆడియన్స్ అందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు, డిసప్పాయింట్ అవుతారు. అరే బాబు, అసలు మీరు ముందుగానే మాకు కరెక్ట్ డేట్ చెప్పండి, ఉన్నటువంటి డేట్కి సినిమా రిలీజ్ చేయకుండా డేట్ దగ్గరికి వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ చేశామని చెప్పేసి ఆ కారణం ఈ కారణం చెప్తూ ఉంటారని చెప్పేసి మనము చాలా సినిమాలకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ చూసామన్నమాట. డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. మరి పెద్ద సినిమా విషయంలో కూడా అలాంటి పరిస్థితులే వస్తాయా అని కొత్త కొత్త అనుమానాలు కల్పిస్తున్నాయి. అసలు షూటింగ్ ఎందుకు ఆగిపోయింది అని చేస్తే, ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి టీం అందరూ కూడా బుచ్చిబాబు గారి దగ్గర నుంచి, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి, అటు హీరోయిన్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, మిగతా యాక్టర్లు కావచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం అంటే ఏదో ఒక రకంగా సినిమా మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయాలి, ఏప్రిల్ 30కి సినిమాని రిలీజ్ చేయాలనే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు, డే అండ్ నైట్ కూడా, ఆహారం కూడా తినకుండా. సో మరి ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ గారికి షూటింగ్లో ఒక గాయం తగిలింది అని చెప్పేసి, అది కూడా కన్నుకు దగ్గరలో తగిలిందట. సో అందుకోసం అని చెప్పేసి వైద్యులు మాత్రం కొన్ని రోజులు ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సిందే, విశ్రాంతి తీసుకోకపోతే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది, ఖచ్చితంగా మీరు మాత్రం విశ్రాంతి తీసుకోవాల్సిందే అని చెప్పేసి రామ్ చరణ్ గారి పరిస్థితి వైద్యులు చెప్పారనమాట. సో అందు కారణంగా మనం ఇప్పుడు కొంచెం ఫీవర్గా ఉన్నా కూడా రామ్ చరణ్ గారు చేస్తారు ఖచ్చితంగా. ఆయన కమిట్మెంట్ గురించి మనకు తెలుసు, ఆల్రెడీ మనము రై రై రారా సాంగ్ విషయంలో చూసాం ఆ విషయాన్ని కూడా. బట్ ఇలాంటి గాయాలైనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన మాత్రం చేయలేడు అనమాట, ఎందుకంటే లుక్స్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో చేయకపోవడమే మంచిదని చెప్పేసి కూడా విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది అనమాట. సో మరి ఆయన ఆరోగ్యపరంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. ఏం జరిగింది రామ్ చరణ్ గారికి, అసలు అంటే ఈ మాత్రం కూడా మీరు కేర్ తీసుకోకుండా ఉంటారా షూటింగ్ సెట్లో అని చెప్పేసి, ప్రజెంట్ అయిన పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు మాత్రం సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. సో మరి టీమ్ సైడ్ నుంచి ఎలాంటి స్పందన అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. బట్ అఫీషియల్గా దీని గురించి ఏమైనా బయటకు వచ్చిందంటే అది కూడా లేదనమాట. జస్ట్ రామ్ చరణ్ గారికి కన్ను దగ్గరలో షూటింగ్లో మాత్రం ఒక గాయమైంది, సో అందుకోసం అని చెప్పేసి షూటింగ్ ఆపేశారు, విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి తెలుస్తుంది. సో మరి షూటింగ్ కంప్లీట్ అవ్వనప్పుడు ఏప్రిల్ 30కి సినిమా ఖచ్చితంగా వస్తుందా అంటే దాన్ని కూడా మనం 100% క్లారిటీగా అవును అని చెప్పలేము. బట్ విశ్రాంతి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మరి బుచ్చిబాబు గారి కమిట్మెంట్ గురించి, రామ్ చరణ్ గారి కమిట్మెంట్ గురించి మనకు తెలుసు. వాళ్ళు తలుచుకుంటే తొందరగా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తారనమాట. బట్ చూడాలి, మరి పెద్ద సినిమా విషయంలో ఇలాంటి ఆటంకాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మరి అనుకున్న సమయానికి సినిమా వస్తుందా రాదా, ఈ సినిమా విషయంలో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.